Hi friends, welcome to our E2 Track channel. బ్రేక్ఫాస్ట్ ఐటమ్ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. క్యారెట్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఒక గ్లాస్ సేమియా తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యిలో మనం తీసుకున్న సేమియాని కొంచెం సేపు ఫ్రై చేస్తానండి. తీసుకున్న సేమియాని నెయ్యిలో వేసాను. ఇప్పుడు అది ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. సేమియాని ముందే ఫ్రై చేస్తే సేమియా ఉప్మా టేస్టీగా వస్తుందండి అండ్ విడివిడిగా వస్తుంది. ఓకే, సేమియా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. అదే బండిని తీసుకొని స్టవ్ మీద ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగుతూ ఉంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు పోపు దినుసులన్నీ మంచిగా తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకుందాం. ఓకేనండి, పోపు దినుసులు వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మన ఘాటుకి సరిపడా. నెక్స్ట్ ఆనియన్స్, క్యారెట్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. క్యారెట్ వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు మనం పోపులో వేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ అంతా మంచిగా మగ్గాలండి. అవి మగ్గే వరకు తిప్పుతూ మగ్గించుకుందాము. ఓకే, ఆనియన్స్ మంచిగా మగ్గాయండి. ఇప్పుడు టొమాటోస్ తీసుకుంటున్నాను. ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు టొమాటోస్ కూడా మన ఆనియన్స్, మిర్చితో పాటు మంచిగా వేగాలి. ఎక్కువ టైం ఏం పట్టదు టొమాటోస్ మగ్గడానికి. ఇప్పుడు టొమాటోస్ మగ్గాయి కదా, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. అదే గ్లాస్తో నేను సేమియా తీసుకున్నాను. ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. వాటర్ వేసానండి. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కరిగేలా కొంచెం సేపు తిప్పుతున్నానండి. మూత పెట్టుకొని వాటర్ మరిగించుకుందాం. ఓకే, ఎసరు మరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించుకున్న సేమియాని నేను ఎసరులో వేస్తున్నానండి. సేమియా మంచిగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవచ్చు. ఓకే, సేమియా ఉడికిందండి. మంచిగా అతుక్కుపోకుండా వస్తుంది బాణలికి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఉప్మాలో మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఓకే అండి, మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. వేడివేడిగా మన బ్రేక్ఫాస్ట్ ఐటమ్ సేమియా రెడీ అయిపోయిందండి. Thanks for watching. Please like, share and subscribe. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం E2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.